జై శ్రీరామ్. నేను లేపసుకొండ. మీకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం 2 పాలసీలని బ్యాంకులో ఖాతాదారులు ఉన్నవారి కోసం అమలు చేస్తుంది. అందులో ఒకటి సురక్ష బీమా యోజన, రెండవది జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ సురక్ష బీమా యోజన కింద మీరు ప్రతి సంవత్సరం 20 రూపాయలు చెల్లించినట్లయితే ఏదైనా ప్రమాదం సంభవించి ఆ ఖాతాదారు చనిపోయినట్లయితే ఆ కుటుంబానికి ఆ బ్యాంకు వారు 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అలాగే జీవన జ్యోతి బీమా పథకం కింద సంవత్సరానికి వయస్సును పెట్టి 400 నుంచి 500 రూపాయలు చెల్లించినట్లయితే ఆయన సహజంగా మరణించిన మరే కారణం వల్ల మరణించినప్పుడు కూడా ఆయనకి 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాలని అమలు చేస్తున్నప్పుడు కూడా ఖాతాదారులకి తెలియకపోవడం వల్ల ఈ యొక్క పథకాల కింద లబ్ధి పొందట్లేదు. అలాగే కొన్ని కారణాల వల్ల బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈ యొక్క 2 పథకాల గురించి కూడా ప్రజలకి తెలియజేయటం లేదు. వాళ్ళని ఈ మెంబర్లుగా కూడా జాయిన్ చేయట్లేదు. కాబట్టి బ్యాంకులో ఖాతాతున్న ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకులకు వెళ్ళి మీకు ఈ యొక్క జీవన్ జ్యోతి బీమా యోజన కానీ సురక్ష బీమా యోజన కింద ప్రీమియంలు చెల్లిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ పథకంలో మీరు సభ్యులయ్యి ప్రతి సంవత్సరం కూడా ఆ డబ్బులు కట్టడం వల్ల మీ తదుపరి కుటుంబాలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం లభిస్తుంది. జై శ్రీరామ్.